అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అనంతపురంలో ఆజాద్ నగర్కి చెందినటువంటి నిజాం ఈ మధ్యనే సౌదీకి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే అక్కడ ఓనర్ అయితే దారుణంగా వ్యవహరిస్తున్నాడు అని చెప్పి ఆయన ఒక సెల్ఫీ వీడియో ద్వారా తన ఆవేదనను వ్యక్తం చేసినటువంటి నేపథ్యం. ముఖ్యంగా ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం నారా లోకేష్ అండ్ అనంతపూర్ అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్కు రిక్వెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో మళ్ళీ ఈరోజు ఏకంగా ఆయన కుటుంబం ఏదైతే ఉందో భార్య, ఆయన ఏదైతే ఉందో పిల్లల్ని పరామర్శించడానికి స్థానిక ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వచ్చినటువంటి నేపథ్యం. మరి కుటుంబ సభ్యులు కావచ్చు, ఇక్కడ స్థానిక నాయకులు కావచ్చు, ఏం చెప్తారు వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏంటి, మీ భర్త ఎప్పుడు వెళ్ళాడు, ఏంటి అక్కడ పరిస్థితి? ఆయన వచ్చేసి జూలై 26వ తేదీ వెళ్ళాను సార్. వెళ్ళి 2 నెలలు అవుతుంది. అక్కడ వచ్చేసి ఆయన వాళ్ళ ఓనర్ వచ్చి చాలా ఇబ్బంది పెడుతున్నాడంట. తిండి ఇవ్వడం లేదంట, జీతము ఇవ్వడం లేదంట, చాలా ఇబ్బంది పెడుతున్నాడంట. ఊరికే కొట్టేది, ఆయనకి హింసించేది, టార్చర్ చేసేది చేస్తున్నాడంట. 2 నెలలు అయింది, చాలా ఇబ్బంది పెడుతున్నాడు. ఆయన బయటికి గెంటినాడంట. ఆయన రోడ్లలో తిరుగుకుంటా మసీదులో ఉంటున్నారు. ఆయన తినకుండా తిండి లేదంట. 10 రోజులు అయిందంట ఆయన తినక. చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకని చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, అనంతపూర్ ఎమ్మెల్యే గారికి దయచేసి మా ఆయన్ని ఎలాగైనా కానీ మీరు ఇండియాకి రప్పించాలని వేడుకుంటున్నాం. మా ఇంటి పరిస్థితి కూడా బాగలేదు. మా బాబుకి ఆపరేషన్ అయ్యి 10-12 లక్షల దాకా ఖర్చు అయింది. మాకి ఆ అప్పు తీరాలా అని చెప్పేసి ఆయన అక్కడికి వెళ్ళారు. ఆడ వెళ్ళినప్పటి నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారు ఆయన. బాబుకి ఏం ఆపరేషన్? బాబుకి స్కూల్లో బాబు బ్యాగ్ తీసుకొని కొట్టింటే కిడ్నీ నరం కట్ అయిపోయింది సార్. ఆ కట్ అయ్యింటే బెంగళూరు హాస్పిటల్లో మేము ట్రీట్మెంట్ చేయించాము. 10-12 లక్షల దాకా ఖర్చు అయింది. మాకు చాలా అప్పులు అయినాయి. ఆ అప్పులు తీర్చాలని ఆయన అక్కడికి వెళ్ళారు. ఇంతకుముందు సౌదీలో ఉండి 12 ఏళ్ళు చేసినారు. ఆయన చేసి ఇంకా వెళ్ళకూడదు, పిల్లల దగ్గరే ఉండాలని మేము చెప్పుల షాప్ పెట్టింటిమి. 3 నెలలు పెట్టినాము. అది జరక్క మేము తీసేసి చిన్న చెప్పుల షాప్లో పని చేసుకుంటూ జీవనం సాగిస్తా అంటే మేము ఇంతలోగే బాబుకి ఇట్లా వేరే బాబు బ్యాగ్ తీసుకుని కొట్టింటే కిడ్నీ నరం కట్ అయ్యి చాలా ఇబ్బంది పడినాము. ఆపరేషన్ చేయించాము. 10-12 లక్షలు ఖర్చు అయింది. ఆ అప్పు తీర్చాలా అనే ఉద్దేశంతో ఆయన సౌదీకి వెళ్ళారు. అక్కడ వెళ్ళింటే అప్పటి నుంచి ఆయన చాలా హింసిస్తా, ఆయనకు టార్చర్ చేసుకుంటా, ఆయనకి తిండి ఇవ్వకుండా, జీతం ఇవ్వకుండా బయటికి నెట్టేసి ఆయన్ని కొట్టేది, హింసించేది అట్లా చేస్తున్నాడు. ఆయన బయటికి గెంటేసినారంట. ఎండల్లో తిరుగుకుంటా మసీదులో పనుకుంటా చాలా ఇబ్బంది పడుతున్నాడు. అందుకని దయచేసి మన సీఎం గారికి, నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మన ఎమ్మెల్యే గారికి వేడుకుంటున్నాం. దయచేసి మా ఆయన్ని ఇండియాకి రప్పించాలని కోరుకుంటున్నాం. రోజు మాట్లాడుతున్నాడమ్మా, ఏం చెప్తున్నాడు అక్కడ? ఇబ్బంది ఫోన్లో దాక్కొని మాట్లాడుతున్నారు. వేరే ఆయన అక్కడ ఉండే ఆయనకి అన్నం పెడుతూ ఇస్తా అంటే అప్పుడప్పుడు అన్నం ఇస్తుంటే వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాడంట, గంటేయండి, ఇవ్వద్దండి అని అంటాడంట. ఆయన దొంగచాటుగా వెళ్ళి ఫోన్ చేస్తూ మాతో మాట్లాడుతున్నాడు. చాలా ఇబ్బంది అవుతుంది నాకు. ఇంతకుముందు వెళ్ళినా నేను ఎప్పుడు ఇట్లా జరగలేదు. ఈయన సైకో ఇంతకుముందు కూడా అట్లా చేసి డ్రైవర్లను హింసిస్తున్నాడంట. చాలా మందికి ఇట్లా జరిగిందంట ఈయన దగ్గర అని అన్నారు మా ఆయన. కొంతసేపు చేస్తారు, మళ్ళీ చేసే టైం దొరక్క మళ్ళీ చేస్తారు, కొంతసేపు మాట్లాడతారు, పెట్టేస్తున్నారు. అందుకని మన గవర్నమెంట్కి మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం, ఎలాగైనా కానీ మా ఆయన్ని ఇండియాకి రప్పియాలని కోరుకుంటున్నాం. అంటే మీరు ముఖ్యమంత్రికి కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ఎమ్మెల్యే కానీ చెప్తున్నారు, మీకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నారు? తప్పకుండా జరుగుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంతకుముందు కూడా మన ప్రభుత్వం అక్కడ ఇరుక్కోయిన వాళ్ళని పిలిపించినారని తెలుసు నాకు. ఎలాగైనా కూడా మా ఆయన్ని కూడా ఇక్కడికి రప్పిస్తారని చాలా నమ్మకంతో ఉన్నాను నేను. అందరూ వచ్చి ఇక్కడికి వస్తున్నారు, అన్న వాళ్ళు మాట్లాడుతున్నారు. నారా లోకేష్ సార్ ఆఫీస్ నుంచి కూడా కాల్ వచ్చింది మాకు. మాట్లాడినాము ఆయనతో కూడా మేము. ఆ సార్ వాళ్ళకి మీరు భయపడద్దండి, ధైర్యంగా ఉండండి, ఎలాగైనా కానీ మీ ఆయన్ని మేము రప్పిస్తాము అని మాకు ధైర్యం చెప్తున్నారు. హెల్ప్ చేస్తాం మీకు, ఎలాగైనా మీ ఆయన ఇంటికి వచ్చేస్తారు అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఎమ్మెల్యే కూడా మీ ఇంటికి రాబోతున్నాడు, మీకు భరోసా వస్తుందా? ఖచ్చితంగా మా ఆయన మా ఇంటికి వస్తాడనే ధైర్యం వస్తుంది? ఖచ్చితంగా నమ్మకంతోనే నేనైతే ఉన్నాను సార్. ఎందుకంటే ఇంతమంది ఊరికే అయితే చెప్పారు కదా సార్, అక్కడికి కూడా మా ఆయన దగ్గర కూడా వెళ్తున్నారు. ఇక్కడ నుంచి వాళ్ళు పంపిస్తున్నారు అక్కడికి మా ఆయనకి. ఇప్పుడైతే ప్రస్తుతానికి వెళ్తానన్నారు. సార్ కూడా ఆఫీస్ నుంచి కాల్ చేసి మాట్లాడినారు మాకైతే నమ్మకం ఉంది. ఇంతకుముందు కూడా అట్లా జరిగిన వాళ్ళకి పిలిపించినారు. నేనైతే ఖచ్చితంగా పిలిపిస్తారని కోరుకుంటున్నాను, రిక్వెస్ట్ కూడా చేసుకుంటున్నారు సార్. దయచేసి మా ఆయన ఇక్కడికి రప్పియాలని. మేము చాలా ఇబ్బందిలో ఉన్నాం. మేము బాడీలు కట్టుకోవాలా, బాబుకు పరిస్థితి కూడా బాగోలేదు, చాలా ఇబ్బందుల్లో ఉన్నాం మేము.
మా ఆయన ఈ పరిస్థితి ఇట్లుందనే అక్కడికి వెళ్ళారు, లేకుంటే వెళ్ళేవారు కాదు. అప్పులు తీర్చాలనే ఉద్దేశంతో ఆయన అక్కడికి వెళ్ళారు. ఇంతకుముందు వెళ్ళారు కానీ ఎప్పుడు ఇట్లా జరగలేదు మా ఆయనకి. ఫస్ట్ టైం ఇలా జరిగింది. ఎట్లయినా కానీ రప్పియాలని మేము కోరుకుంటున్నాం సార్. చూడొచ్చు ఇంట్లోకి వెళ్తే కూడా బాబు తన బాబు కోసం ఏదైతే ఉందో ఆపరేషన్ జరిగినటువంటి నేపథ్యంలో అప్పులు తీర్చడానికి ఆయన సౌదీ వెళ్ళినటువంటి నేపథ్యం అని చెప్పేసి ముఖ్యంగా చూడవచ్చు. ఆయన చదువుకుంటున్నటువంటి సమయంలో స్కూల్లో జరిగినటువంటి చిన్నపాటి ఇష్యూతో కిడ్నీకి సంబంధించిన ఇష్యూ బిల్డప్ అయినటువంటి నేపథ్యంలోనే ఆ అబ్బాయికి దాదాపు 12 లక్షల రూపాయల ఖర్చు అయింది అని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఎవరైతే ఉన్నో ఆయన తండ్రి, అబ్బాయి తండ్రి సౌదీకి వెళ్ళినటువంటి పరిస్థితి కాబట్టి అతను అక్కడ యజమాని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి నేపథ్యంలోనే మరి ఈరోజు మొత్తం ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం నారా లోకేష్, మరి ముఖ్యంగా అనంతపురం ఎమ్మెల్యే, అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కూడా రిక్వెస్ట్ చేసుకున్నటువంటి నేపథ్యంలో ఆయన కూడా ఇంటికి వచ్చి పరామర్శించి ఖచ్చితంగా ఆయనను ఇండియాకు తీసుకువచ్చే బాధ్యత మాది అన్నట్టుగా కూడా తెలుగుదేశం నాయకులు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇక్కడ నాయకులు కూడా ఉన్నారు. ఏం చెప్తారు? సరే, ఏంటి ఈరోజు ఇంటికి వస్తున్నారు ఎమ్మెల్యే గారు, ఏంటి పరిస్థితి? వీడియో చూసిన వెంటనే ముస్లిం తెలుగుదేశం నాయకులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఈ విషయాన్ని టీడీపీ పార్టీకి అలాగే యువ నాయకుడు నారా లోకేష్ గారికి తెలియజేయడం జరిగింది. అలాగే అనంతపురం ఎమ్మెల్యే గారికి కూడా విషయాన్ని తెలియజేయడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యే గారు వస్తున్నారు. వచ్చిన తర్వాత వీళ్ళకి ఏ విధంగా అయితే అక్కడి నుంచి ఆయన పడుతున్న ఇబ్బందులు, అలాగే మనకు తెలిసిన తాజ్ వాళ్ళ బ్రదర్ ఉన్నారు, ఆయన కూడా ఇప్పుడు ఆయన దగ్గరికి పోయి మాట్లాడారు. ఇవాళ వరకు ఆమెతో కానీ మాట్లాడారు. అందరితో మాట్లాడిన తర్వాత ఆయన్ని ఏ విధంగా ఇక్కడికి తీసుకొని రావాలి అనేదే మేము చూస్తున్నాం. ఖచ్చితంగా మేమందరం కూడా అతన్ని ఇక్కడికి తీసుకొని రావడానికి కృషి చేస్తున్నాం. పార్టీ కూడా ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఖచ్చితంగా ఇక్కడికి తీసుకురావడానికి కృషి చేస్తాం, ఖచ్చితంగా తీసుకొని వస్తాం. సార్, ఏంటి పరిస్థితి, అక్కడ పరిస్థితి ఏంటి? ముఖ్యంగా ఆయన ఎప్పుడు తీసుకొచ్చే అవకాశం? పరిస్థితి ఇప్పుడే కాసేపు ముందు మాట్లాడడం జరిగింది. మా బ్రదర్ జిద్దా అనే సిటీలో, సౌదీ జిద్దా అనే సిటీలో ఉంటాడు. ఈయన కూడా అదే నగరంలో పనిచేసేకి వెళ్ళాడనమాట. అది తెలుసుకుని మా బ్రదర్కి నేను ఇన్ఫామ్ చేయడము, ఆయన దగ్గర పోయి మాట్లాడించడం, వాళ్ళ వైఫ్ కూడా మాట్లాడించామండి. చాలా ఇబ్బందులు అయితే ఉన్నాడు, చాలా ఏడుస్తున్నాడు, తినలేదంట. వాళ్ళ ఏదో ఓనర్ ఇబ్బంది చాలా పడుతున్నారని చెప్పడము, ఇదంతా ఇన్ఫర్మేషన్ ఎమ్మెల్యే గారు మాకంతా పంపించి వీళ్ళకి చూడమని చెప్పారు. ఇదంతా ఇన్ఫర్మేషన్ ఎమ్మెల్యే గారి ద్వారా మా పార్టీ అధిష్టానానికి, పెద్దలకి అంతా చేర్చామండి. వీలైనంత త్వరగా ఇప్పుడు ప్రస్తుతానికి ఆల్ ఆఫ్ సడన్ వాళ్ళకి భోజనాలు అయితే కానీ, ఏమైనా అక్కడ డబ్బులు ఖర్చులు అయితే కానీ మేమంతా అరేంజ్ చేసాము అక్కడ పార్టీ ఆదేశాల మేరకు. వీలైనంత త్వరగా నారా లోకేష్ గారు కూడా దీని మీద సీరియస్గా ఉన్నారు. వీలైనంత త్వరగా వీళ్ళ ఈ బాబు వాళ్ళ ఫాదర్కి, ఆ నిజాం అనే వ్యక్తికి ఇక్కడ పిలుచుకొని వస్తారని మేము కూడా నాకు నమ్మకంగా ఉన్నాము. మొత్తం మీదైతే నిజాం ఇటీవల కాలంలోనే తన కొడుకు ఆరోగ్య పరిస్థితి బాగలేనటువంటి పరిస్థితుల్లోనే ఈ అప్పు తీర్చడానికి అక్కడ సౌదీకి వెళ్ళినటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఈరోజు రిక్వెస్ట్ అక్కడ నుంచి ఒక వీడియో రిలీజ్ చేసినటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఒకవైపు నారా లోకేష్ దగ్గర నుంచి మొత్తం అందరూ రియాక్ట్ అయ్యారని చెప్పేసి ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కూడా ఇక్కడికి వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పేటువంటి పరిస్థితి అయితే ఉంది అని చెప్పేసి ఒకరికి చెప్తూనే ముఖ్యంగా ఏదైతే ఉందో తొందరలో, అతి తొందరలో ఆయన అయితే మాత్రం ఇక్కడ ఇండియాకి తీసుకొచ్చేందుకు శాయశక్తిలా కృషి చేస్తున్నాము అని చెప్పేసి నాయకులు మరి ఆమె అయితే రిక్వెస్ట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. కాబట్టి తొందరలో, అతి తొందరలో మాత్రం తీసుకొస్తామని చెప్పేసి వారు చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లకనేడు RTV అనంతపురం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.